పిల్లలు, ఈ చిన్న వీడియోలో మీ కొరకు 2 అద్భుతమైన పుస్తక సమీక్షలు ఉన్నాయి, చూడండి. చెప్పండి, పుస్తక సమీక్ష ఎన్ని భాగాల్లో ఉంటుంది? అవును, 3 భాగాల్లో ఉంటుంది. మొదటి భాగము ప్రాథమిక సమాచారము. అందులో పుస్తకం పేరు, రచయిత లేదా కవి పేరు, ప్రక్రియ, పబ్లిషర్స్, పుస్తకంలో ఉన్న పేజీలు, వెల మరియు సమీక్షకుని లేదా సమీక్షకురాలి పేరును వ్రాసుకోవాలి. ఇక రెండవ భాగము చదివిన అంశము, నివేదిక 12 నుండి 15 వాక్యాల్లో వ్రాయాలి. మూడవ భాగము చివరిది మన అభిప్రాయము ఈ కథ గురించి వ్రాయాలి. స్టార్ట్ చేద్దామా? చూడండి బిడ్డ. పిల్లలు, ఈ పుస్తక సమీక్షను మీరు ఉన్నట్టు జిరాక్స్ చేసుకొని మీ కాపీలో ఏ ఎఫ్ఏకైనా మీరు వ్రాసుకోవచ్చు. ప్రాథమిక సమాచారంలో లాస్ట్కు సమీక్షకుని లేదా సమీక్షకురాలి పేరును మీరు మీ పేరు వ్రాసుకోండి. రెండవ భాగము చదివిన అంశము, నివేదిక. మనము చదివినటువంటి కథను అర్థం చేసుకొని దాన్ని కుదించి 12 నుండి 15 వాక్యాల్లోనే వ్రాయాలి. అలాగే మూడవ భాగము ఈ కథ గురించి, పుస్తకం గురించి మన అభిప్రాయము వ్రాయాల్సి ఉంటుంది. చూడండి. పిల్లలు, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అతి ముఖ్యమైన విషయంపై మీ సేవలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు.